కాకినాడ కలెక్టరేట్ వద్ద విధాన గౌతమి హాల్ నందు ధాన్యం కొనుగోలు సిబ్బందికి శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ శిక్షణా తరగతుల్లో సివిల్ సప్లై మేనేజర్ ఎం దేవుల నాయక్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా మాట్లాడుతూ రబీ సీజన్ కు ధాన్యం సేకరించేందుకు సిబ్బందికి పలు సూచనలు చేశామని తెలిపారు. రైతుల వద్ద నుండి సేకరించిన ధాన్యం, రైసు మిల్లులో ధాన్యం నాణ్యత వంటి వివరాలు రైతులు మొబైల్ ఫోన్ కు మెసేజ్ రూపంలో వచ్చే విధంగా ఏర్పాటు చేశామని ఆయన వివరించారు. నమస్కారం అండి. ఈ రోజు 8th April కు వీఆర్ కండక్టింగ్ ది ప్యాజీ రబీ ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ అవుతుంది. సో మనము వి హావ్ ఆల్రెడీ డన్ ఇనాగ్రేషన్ ఫర్ ద ప్యాజీ ప్రొక్యూర్మెంట్. ఆల్ 225 ప్యాజీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ కు మొత్తం డిస్ట్రిక్ట్ లో ఇది ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి వీఆర్ మేకింగ్ ష్యూర్ దట్ ట్రైనింగ్ ఇస్ డన్ ఎట్ ఆల్ లెవెల్స్. మనం మండల్ లెవెల్ पे, डिवीजन लेवल पे, अदर डिस्ट्रिक्ट लेवल पे, all three levels we are ensuring that training is done properly. అని టీఏ హెల్పర్స్ అందరికి అపాయింట్మెంట్ జరిగింది. సిమిలర్ గా కస్టోడియన్ ఆఫీసర్ అట్ ఎవ్రీ రైస్ మిల్, ఆ తర్వాత వెహికల్ మూవ్మెంట్ ఆఫీసర్ అందరికి ఆల్రెడీ డ్యూటీస్ గురించి వాళ్ళ యాప్ ఎలా ఎలా ఎంటర్ చేయాలా ఇది మళ్ళీ వాపస్ మనం ట్రై చేస్తాము. అందరికి ఈచ్ అండ్ ఎవ్రీ రూల్ ప్రకారం ప్రొసీజర్ లాగా వచ్చేది థింగ్ అది అందరికి అవగాహన కావాలి కంపల్సరీ. సిమిలర్ గా అవేర్నెస్ గురించి కూడా అందరి విఏఎస్ కు ఎంఏఎస్ కు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము దట్ దే హ్యావ్ టు మేక్ షూర్ దట్ ప్రతి రైతుకు ప్రాసెస్ కూడా తెలియాలి. ఈ టైం నుంచి లాస్ట్ ఖరీఫ్ నుంచి మనము అదే వాట్సాప్ షెడ్యూలింగ్ కూడా స్టార్ట్ చేసాము. దిస్ టైం మనము అదే కూడా టార్గెట్ లాగా పెడతాము దట్ మినిమం 40-50% కంపల్సరీ వాట్సాప్ షెడ్యూలింగ్ వస్తే రైతుకు కూడా అవగాహన వస్తుంది. దట్ ఇది ప్రాసెస్ కూడా ఈజీ అవుతుంది. వాళ్ళు ఇంటి నుంచి కూడా షెడ్యూల్ చేస్తే డైరెక్ట్ గా వాళ్ళకి టైం వస్తుంది ఏ టైం పే ఇట్ క్యాన్ బి డన్. మనము ఖరీఫ్ సమయంలో ఎవరి ఇష్యూస్ ఉన్నాయి, చిన్న చిన్న ఇష్యూస్ ప్రకారం అదే కొంచెం లోజ్ అయిన తర్వాత రైస్ మిల్ కి రీచ్ అవడానికి కొంచెం డిలే ఉన్నాయి, ఇలాగే ఇష్యూస్ గురించి కూడా ఈ ట్రైనింగ్ మీద డిస్కస్ చేసాము. దట్ ఇలాగే ఇష్యూస్ రబీ మీద షుడ్ నాట్ కమ్. అందరి రైతుకు అది కూడా భరోసా కావాలి దట్ ఎన్కే ఇమీడియట్ గా ఒకసారి ఇక్కడ నుంచి ట్రక్షి జనరేట్ అయిన తర్వాత ఎఫ్యూ జనరేట్ అయిన తర్వాత వాళ్ళకి విదిన్ 24-48 hours కంపల్సరీ అదే జబ్బు కూడా వస్తుంది. ఆ గురించి కూడా ప్రతి రైతుకు ప్రాపర్ గా విఏ సైడ్ నుంచి ఆర్ఎస్కే ప్రొక్యూర్మెంట్ చేసిన టైంలో ప్రాపర్ గా అవగాహన పెడతారు. సో దట్ దే ఆర్ ఆల్సో మచ్ మోర్ సాటిస్ఫైడ్. థ్యాంక్ యూ.